హాయ్ ఫ్రెండ్స్, మనందరం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఏ పని చేసినా దాని వెనుక ఉండే మెయిన్ పర్పస్ మనం హ్యాపీగా ఉండడం కోసమే కదా. మనిషికి ఎంత డబ్బున్నా హ్యాపీనెస్ లేకుంటే వేస్టే అనిపిస్తుంటుంది. హ్యాపీనెస్ అనేది మనిషి హక్కు. మనిషికి ఆనందాన్ని ఇవ్వకపోతే ఏ పని కూడా సరిగా చేయలేడు. ఆనందం ఇవ్వని పనిలో ఎక్కువ రోజులు సరిగా పని కూడా చేయలేడు. ఎవ్రీడే హ్యాపీగా ఉండడం అంటే ఈజీగా అనిపించకపోవచ్చు. చిన్న చిన్న పనులు చేయడం లేదా లైఫ్ స్టైల్ మార్చుకుంటే మీరు మీ జీవితాన్ని మరింత సంతోషకరంగా మార్చుకోవచ్చు. ఎవ్రీడే హ్యాపీనెస్ కోసం మనం చేయవలసిన కొన్ని పనులు చూద్దాం. ధ్యానం. ధ్యానం అనేది మనసుని ప్రశాంతంగా ఉంచడం, మనసు నియంత్రణ పొందడం మరియు మన ఆలోచనలను క్రమబద్ధీకరించడం కోసం ఉపయోగించే పద్ధతి. ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. 1. టెన్షన్స్ తగ్గుతాయి. మానసిక ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. 2. లైఫ్ బ్యాలెన్స్. ధ్యానం మనకు మనసు నియంత్రణను అందిస్తుంది. ఇది మనం చేసే ప్రతి పనిలో బ్యాలెన్స్ను కల్పిస్తుంది. 3. ఇంటెలిజెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ధ్యానం చేస్తే మనసు చురుకుగా ఉంటుంది. ఇది మేధస్సును పెంపొందిస్తుంది. 4. నిద్ర మెరుగుపడుతుంది. ధ్యానం చేయడం ద్వారా రాత్రిపూట మంచి నిద్ర పొందవచ్చు. 5. మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మానసిక ఆహ్లాదాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే యోగా అనేది శరీరం, మనసు మరియు ఆత్మను సమన్వయం చెయ్యడానికి ఉపయోగించే సాంప్రదాయమైన భారతీయ సాధన. యోగా చేసే ప్రయోజనాలు ఒకటా రెండా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మీకు కొన్ని చెప్తాను. 1. ఫిజికల్ హెల్త్. యోగా చేయడం ద్వారా శరీరపు అన్ని భాగాలు సరిగ్గా పనిచేయడం, శక్తిని పెంచడం మరియు ఫిట్నెస్ మెరుగుపడడం జరుగుతుంది. 2. మనసు ప్రశాంతత కోసం యోగా భంగిమలు మరియు శ్వాస పద్ధతులు. యోగా భంగిమలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. శ్వాస పద్ధతులు అంటే ప్రాణాయామం మన శరీరంలో ఆక్సిజన్ సరఫరాను పెంచి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఇవి మనసుకు ప్రశాంతతను, మానసిక సంతోషాన్ని అందిస్తాయి. యోగా మరియు ప్రాణాయామం నియమితమైన ప్రాక్టీస్ ద్వారా మనసు శాంతిని, సంతృప్తిని పొందవచ్చు. యోగా ద్వారా మన శరీరం క్రమశిక్షణలో ఉంటుందనే విషయం మర్చిపోరాదు. యోగా భంగిమలను నిత్యము అభ్యాసం చేయడం వలన శరీరానికి సౌష్ఠవం, దారుఢ్యం, ఆరోగ్యకరమైన జీవనశైలి లభిస్తాయి. 3. యోగా మనలో ఆత్మాభిమానాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఎలా ప్రారంభించాలి? మీరు ధ్యానం మరియు యోగా చేయదగిన ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. ప్రతిరోజు ఒకే సమయాన్ని కేటాయించండి. ఉదయం లేదా సాయంత్రం సమయం ఉత్తమం. మీరు సరైన పద్ధతులలో ధ్యానం మరియు యోగా చేయడం నేర్చుకోవడం ముఖ్యం. ప్రస్తుతం అనేక ఆన్లైన్ స్నిప్పెట్లు మరియు వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కన్సిస్టెన్సీ. ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయడం ముఖ్యం. దయచేసి వీటిని మీ రోజువారీ జీవితంలో చేర్చండి మరియు దీని ప్రయోజనాలను అనుభవించండి. ఇక మనిషి హ్యాపీగా ఉంచే మరో ముఖ్య అలవాటు హెల్దీ ఫుడ్. మన ఆరోగ్యం మరియు ఆనందం కోసం చాలా ముఖ్యం. సరిగా తినడం ద్వారా మన శరీరం మరియు మనసు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇక్కడ కొన్ని ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి వివరిస్తున్నాం, చూడండి. తాజా పండ్లు మరియు కూరగాయలు. ఇవి విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ పుష్కలంగా కలిగి ఉంటాయి. ప్రతిరోజు పండ్లు తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ఉదాహరణలు: యాపిల్, బనానా, బేరీస్, సిట్రస్ ఫ్రూట్స్. కూరగాయలు. ఇవి చాలా పోషకాలు కలిగి ఉంటాయి మరియు తక్కువ క్యాలరీలు ఉన్నట్లు ఉంటాయి. కూరగాయలు తినడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాము. ఉదాహరణకు స్పినాచ్, బ్రోకలీ, క్యారెట్, బెల్ పెప్పర్స్. తక్కువ ప్రాసెస్డ్ ఫుడ్. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా చక్కెర, ఉప్పు మరియు రసాయనాలు కలిగి ఉంటాయి. వీటిని తక్కువగా తినడం మంచిది. పూర్తి ధాన్యాలు. బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటి పూర్తి ధాన్యాలను ఉపయోగించండి. మంచి ఆహారపు అలవాట్లు. ప్రోటీన్లు. మాంసం, చేపలు, కూరగాయలు, పప్పులు. కార్బోహైడ్రేట్స్. పూర్తి ధాన్యాలు, పండ్లు. కొవ్వులు, నూనెలు, గింజలు, అవకాడో. తగినంత నీరు. ప్రతిరోజు తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. శరీరాన్ని హైడ్రేట్ చేయడం ద్వారా శరీర పనితీరు మెరుగుపడుతుంది. తప్పకుండా బ్రేక్ఫాస్ట్. రోజు ప్రారంభంలో మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం శక్తిని అందిస్తుంది మరియు రోజంతా చురుకుగా ఉండడానికి సహాయపడుతుంది. డే ఎలా ప్రారంభించాలి? ప్లానింగ్. మీరు తినే ఆహారం ముందుగా ప్లాన్ చేసుకోండి. కుకింగ్. ఇంట్లో వండిన ఆహారం తినడం వల్ల మీరు ప్రాసెస్డ్ ఫుడ్ నుంచి దూరంగా ఉండవచ్చు. పరిమితి.
చక్కెర, ఉప్పు మరియు కాఫీల పరిమితిని తగ్గించండి. కొత్త ఆహార పదార్థాలను ప్రయత్నించడానికి మీరే సిద్ధపడండి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా మీరు ఫిజికల్ మరియు మెంటల్గా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇవి మీ ఆనందం మరియు సంక్షేమం కోసం చాలా ముఖ్యం. మనిషి ఆనందానికి మరో ముఖ్య విషయం నిద్ర. మంచి నిద్ర పట్టడం చాలా ముఖ్యం. ప్రతిరోజు కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. కృతజ్ఞతా భావన అంటే ఏ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది మన జీవితంలో ఉన్న మంచి విషయాలను గుర్తుపెట్టుకోవడం మరియు వాటి పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండడం. ప్రతిరోజు కొంత సమయం కేటాయించి మీకు ఉన్న సుఖ సౌకర్యాలను, మీకు సహాయం చేసిన వ్యక్తులను మరియు మీరు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడం ద్వారా మీరు సంతోషాన్ని మరియు సంతృప్తిని పొందవచ్చు. కృతజ్ఞతా భావన మనసుకు ప్రశాంతతను, ఆనందాన్ని మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతి చిన్న సంతోషకరమైన ఘటనను గమనించడం, వాటి పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండడం మన జీవితాన్ని మరింత వెలుగులు నింపుతుంది. సహాయం చేయడం. హ్యుమానిటీ యొక్క గొప్ప లక్షణం హెల్పింగ్ నేచర్. ఇది ఇతరులకు ఆనందాన్ని అందించడమే కాకుండా మన హృదయానికి కూడా సంతృప్తిని ఇస్తుంది. రోజులో కనీసం ఎవరో ఒకరికి ఏదో ఒక చిన్న సహాయం చేసినా అది మన లైఫ్లో ఎంతో పాజిటివిటీని తీసుకొస్తుంది. ఇక ఎవ్రీడే హ్యాపీగా ఉండాలనుకునేవారు గుర్తుంచుకోవలసిన మరో ముఖ్య విషయం నెగటివ్ ఆలోచనలు మరియు వ్యక్తుల నుండి దూరంగా ఉండడం. మనకు తరచూ వచ్చే నెగటివ్ ఆలోచనలు మన ఉత్సాహాన్ని తగ్గిస్తాయి, మనలో నిస్పృహను కలిగిస్తాయి. అందుకే నెగటివ్ ఆలోచనలను గుర్తించి వాటిని దూరంగా ఉంచడానికి ప్రయత్నించాలి. మంచి ఆలోచనలు, సానుకూల వ్యక్తులు మన జీవితంలో పాజిటివిటీ, ఆనందాన్ని తీసుకువస్తాయి. ఈ టిప్స్ను పాటించడం ద్వారా ప్రతిరోజు ఆనందంగా ఉండవచ్చు. ఫ్రెండ్స్, మీ ఆయురారోగ్య ఆనందాల కోసమే ఈ ఛానల్ పనిచేస్తుంది. అందుకే ఇలాంటి మంచి మంచి విషయాల వీడియోలు మీకు ఎల్లప్పుడూ చేతిలో దొరుకుతూ ఉండేందుకు ఇప్పుడే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.